నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అధికారమా లేక రాజ్యాంగమా అన్న చర్చకు అమెరికా సుప్రీంకోర్టు తెరదించింది. పరిధి దాటిన అధ్యక్షుడి నిర్ణయానికి న్యాయస్థానం గట్టి సంఖ్యలు వేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2వ విడత పాలనలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన గ్లోబల్ టారిఫ్ విధానానికి సుప్రీంకోర్టు రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ దేశాలను వణికించిన ఆ టారిఫ్ బాంబు ఇప్పుడు ట్రంప్ సర్కారుకే బూమ్రాంగ్ అయింది. అతి సర్వత్రా వర్జయత్ అన్నారు పెద్దలు. అంటే ఏదైనా హద్దు మీరితే అది అనర్థానికే దారితీస్తుందని అర్థం. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక దూకుడు నిర్ణయం సరిగ్గా ఇలానే బెడిసి కొట్టింది. ప్రపంచ వాణిజ్యంపై తనదైన ముద్ర వేయాలనుకున్న ట్రంప్కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. టారిఫ్ చదరంగంలో ట్రంప్ వేసిన ఎత్తుగడను సుప్రీంకోర్టు చిత్తు చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చట్టపరమైన సంఖ్యల్లో చిక్కుకుంది. ఫిబ్రవరి 20న వెలువడిన చారిత్రాత్మక తీర్పు అమెరికా రాజకీయ ఆర్థిక వర్గాల్లో భూకంపం సృష్టించింది. అమెరికా సుప్రీంకోర్టులోని 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం 6-3 మెజారిటీతో ఈ గ్లోబల్ టారిఫ్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. ముఖ్యంగా అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టంను అధ్యక్షుడికి నచ్చినట్లుగా వాడుకోలేరని కోర్టు స్పష్టం చేసింది. అధ్యక్షుడి అధికారం అనేది దేశ రక్షణకు, అత్యవసర పరిస్థితులకు పరిమితం కావాలి అని, అది వాణిజ్యపరమైన నియంతృత్వానికి దారి తీయకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్లు ఇప్పుడు చట్టం ముందా చక్రవర్తి ముందా అన్న చర్చ మొదలైంది. ట్రంప్ సర్కారు విధించిన ఈ సుంకాల వల్ల ఇప్పటివరకు ప్రభుత్వ ఖజానాకు చేరిన సుమారు 175 బిలియన్లు, అంటే మన భారత కరెన్సీలో దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాల్సి రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ తీర్పుతో అమెరికా ప్రభుత్వం ఒక భారీ ఆర్థిక సంక్షోభంలో పడే అవకాశం ఉంది. వసూలు చేసిన నిధులను తిరిగి ఆయా కంపెనీలకు రిఫండ్ చేయాల్సి ఉండటంతో అమెరికా బడ్జెట్ లెక్కలు తారుమారవుతున్నాయి. ఇది కేవలం అమెరికాకే కాకుండా ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతోంది. ప్రభావితమయ్యే ప్రధాన రంగాలు టెక్నాలజీ, ఆసియా దేశాల నుంచి దిగుమతి అయ్యే చిప్స్ మరియు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, విదేశీ విడి భాగాలపై ఆధారపడే కార్ల తయారీ సంస్థలు, రిటైల్, సామాన్య ప్రజలు కొనే నిత్యవసర వస్తువుల ధరలు. అధికారం ఉన్నా రాజ్యాంగం ఇచ్చిన పరిమితులను అతిక్రమిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ తీర్పు నిరూపించింది. ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంతో ముందుకు వెళ్లాలనుకున్న న్యాయస్థానం మాత్రం చట్టం ఫస్ట్ అని తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ తన తీర్పులో అత్యంత కీలకమైన అంశాలను ప్రస్తావించారు. పన్నులు లేదా సుంకాలు విధించే అధికారం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉంటుంది. అధ్యక్షుడు తన కార్యనిర్వాహక అధికారాలను మించి ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అత్యవసర పరిస్థితిని సాగ్గా చూపి వాణిజ్య నియమాలను ఏకపక్షంగా మార్చటం చట్టబద్ధం కాదు. ఇల్లు గెలిచి రచ్చగెలవాలి అంటారు. కానీ ఇక్కడ సొంత దేశపు చట్టాలనే ధిక్కరించి అంతర్జాతీయ వాణిజ్యాన్ని శాసించాలనుకోవటం సరికాదని కోర్టు భావించింది. అమెరికా అంటేనే ప్రజాస్వామ్యానికి నిలయం. అక్కడ వ్యక్తిగత నిర్ణయాల కంటే వ్యవస్థాగత నిర్ణయాలకే విలువ ఎక్కువని మరోసారి రుజువైంది. అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం వల్ల ఇతర దేశాలతో వాణిజ్య యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు ఆ భయం తాత్కాలికంగా తొలగింది. కోర్టు తీర్పు ప్రకారం అధ్యక్షుడు కేవలం అమలు చేసే అధికారి మాత్రమే. విధానాలను రూపొందించే అధికారం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులకే ఉంటుంది. లోకమంతా ఒక్కటైనా లోభి గుణం మారదు అన్నట్లు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన పాత పంథానే కొనసాగిస్తున్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయన విసిరిన టారిఫ్ బాంబు ప్రపంచ వాణిజ్యాన్ని ఒక్కసారిగా కుదిపేసింది.
ట్రంప్ తన రెండో విడత పాలన ప్రారంభించగానే ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చారు. ముఖ్యంగా చైనా, మెక్సికో, కెనడా, భారత్ వంటి దేశాల నుంచి వచ్చే వస్తువులపై 10 నుంచి 50% వరకు అదనపు సుంకాలు విధించారు. ఫెంటానియల్ డ్రగ్ సరఫరాను అడ్డుకోవడంలో మెక్సికో విఫలమైందన్న నెపంతో భారీ సుంకాలు వేశారు. అమెరికాకు ఇతర దేశాలతో ఉన్న వాణిజ్య లోటును తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ టారిఫ్ వార్ ప్రకటించారు. రక్షణ ఇవ్వాల్సిన దేశమే వాణిజ్య ఆంక్షలు విధిస్తే ఎలా ఉంటుందో ట్రంప్ నిర్ణయం అలా ఉంది. ట్రంప్ విధించిన ఈ ఏకపక్ష సుంకాలను భారత్ గట్టిగా వ్యతిరేకించింది. ఇది అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని భారత్ వాదించింది. ఈ క్రమంలో చట్టపరమైన మరియు దౌత్యపరమైన పోరాటం సాగించింది. చివరకు భారత్ అనుకూలంగా తీర్పు రావడం విశేషం. ఈ తీర్పు వల్ల ముఖ్యంగా 3 ప్రధాన రంగాలు ఊపిరి పీల్చుకున్నాయి. అమెరికాకు అతిపెద్ద సేవలు అందించే భారత ఐటీ కంపెనీల వ్యయం తగ్గుతుంది. ఎగుమతులపై సుంకాలు తగ్గడం వల్ల భారతీయ లోహ పరిశ్రమకు అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పెరుగుతుంది. అమెరికాకు అత్యధికంగా మందులు సరఫరా చేసే దేశం భారత్. సుంకాల తగ్గింపుతో ఔషధ ఎగుమతులు ఊపందుకుంటున్నాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్లు ట్రంప్ దూకుడు నిర్ణయాలు తీసుకున్నా భారత్ మాత్రం తన వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోగలిగింది. ఈ తీర్పు కేవలం ఎగుమతిదారులకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక బూస్టర్ డోస్ లాంటిది. అమెరికా అధ్యక్షుడి టారిఫ్ మంత్రం భారత్ దగ్గర ఫలించలేదని అర్థమవుతోంది. రాజ్యాంగం ముందా, అధ్యక్షుడు ముందా అనే చర్చకు ఈ తీర్పు తెరలేపింది. వినాయకుడికి పెళ్లి కాకపోయినా విఘ్నాలు తొలగవు అన్నట్లు ట్రంప్ ప్లాన్లు కోర్టు అడ్డుకున్నా ఆయన పట్టుబదలని విక్రమార్కుళ్లా తన తదుపరి వ్యూహాలకు సిద్ధమవుతున్నారు. కోర్టు తీర్పుతో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. తన వద్ద ప్లాన్ బి సిద్ధంగా ఉందని, ఇతర చట్టపరమైన లొసుకులు లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా సుంకాలను మళ్లీ అమలు చేస్తానని ఆయన హెచ్చరించారు. దీనివల్ల రాబోయే రోజుల్లో వైట్ హౌస్, న్యాయ వ్యవస్థ మధ్య ఘర్షణ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.